మంచు విష్ణు తాజాగా కన్నప్ప ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో విష్ణు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. రీసెంట్గానే లవ్ సాంగ్ను కన్నప్ప టీం విడుదల చేసింది. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇలా భారీ తారాగణం నటించింది. తాజాగా కన్నప్ప గురించి విష్ణు మాట్లాడుతూ ఓటీటీ డీల్ గురించి చెప్పాడు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే పెట్టుబడిలో దాదాపు 50% రికవరీ చేస్తుంటుంది. కానీ విష్ణు మాత్రం ఓటీటీ డీల్స్ గురించి అంతగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఓటీటీలకు తన సినిమాను చూపించను అని, వారు ఇచ్చే డీల్స్తో తానేమీ సేఫ్ కానని అంటున్నాడు. ఓటీటీ సంస్థలు కూడా తన సినిమాను థియేటర్లోనే చూసుకోవాలని అంటున్నాడు. కానీ పెద్ద పెద్ద చిత్రాలు తీస్తున్న వాళ్ళే ఓటీటీ సంస్థలతో ముందుగానే డీల్ చేసుకుంటున్నారు కదా అని అంటే, అలా చేయడంలో తప్పు లేదని, ఓటీటీ సంస్థలు 100-150 కోట్లు పెట్టుకుని కొన్నప్పుడు సినిమాను చూపించమని అడగడం, చూడటం తప్పేమీ లేదని విష్ణు అంటున్నాడు. ఇక మన తెలుగులోనే ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. రాజమౌళి RRRను ఆస్కార్ స్టేజ్ మీద తీసుకెళ్లినా, మనకు ఆస్కార్ వచ్చినా, మన పాట అక్కడ వినిపించినా కూడా గర్వించాల్సింది పోయి డబ్బులు పెట్టి కొన్నారని విమర్శించారు. నేను కూడా చందాలు వేసుకుని ఓ 200 కోట్లు ఇస్తాను, మాకు కూడా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి ఇస్తారా అంటూ విమర్శలు చేసేవారికి కౌంటర్లు వేశాడు విష్ణు. ఇక కన్నప్ప నుంచి త్వరలోనే అదిరిపోయే ట్రైలర్ రానుందని సమాచారం. ఈ ట్రైలర్తో మరింత అంచనాలు పెంచేస్తామని టీం నమ్మకంగా ఉంది.